హాయ్ హలో గైస్, హౌ ఆర్ యూ? ఈరోజు నేను సింపుల్గా ఇన్స్టెంట్గా చేసుకొని తినేటువంటి ఉసిరికాయలని పచ్చడి చేస్తున్నా. ఇందుకోసం పావు కిలో అంటే 12 కాయలు వచ్చినాయండి. వాటిని బాగా వాష్ చేసి ముక్కలుగా కోసుకోవాలండి. ఉసిరికాయలని వాటిని కుక్కర్లో వేసేసి పావు గ్లాస్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి. అంతా కూడా పట్టదు, కొంచెం తక్కువే పట్టుతుంది, పావు గ్లాస్ కన్నా తక్కువ వేసి 4 విజిల్స్ వచ్చే వరకు మనం ఉడికించుకోవాలండి. ఈజీగా అయిపోతుంది, ఎవరైనా చేసుకొని తినొచ్చేది. మిక్సీ జార్లో పావు టీ స్పూన్ ఆఫ్ మెంతులు, అలాగే 1 స్పూన్ ఫుల్ ఏమో ఆవాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇది చూడండి, ఇది ఉడికిపోయింది. దీంట్లో ఆయిల్ తీసేసి మనం మెత్తగా మెదుపుకుందాం. ఆ తర్వాత ఇందులో 1 స్పూన్ ఫుల్ సాల్ట్, అలాగే కారం ఏమో 2 స్పూన్స్ వేసా. చూసుకొని రెడ్ కావాలంటే ఇంకోటి వేసుకోవచ్చు ఎక్స్ట్రా. మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి ఆవాలు మెంతిపిండిని కూడా యాడ్ చేద్దాం. ఇక్కడ ఇంకో స్పూన్ పట్టింది, నాకు 3 స్పూన్స్ వరకు పట్టింది కారం. మెదిపి పెట్టుకున్న తర్వాత మనం తాలింపుకి ఆయిల్, ఇందాక మిగిలిన ఆయిల్ ప్లస్ ఆవాలు, నేను ఇక్కడ పల్లి నూనె యాడ్ చేస్తున్నా. నువ్వుల నూనె అయినా పల్లి నూనె ఏదైనా. ఇది దోశల్లోకి అండ్ వేడివేడి రైస్లోకి సూపర్ ఉంటుందండి పచ్చడి. దీంట్లో తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు అన్నీ వేసి చిటపట్లాడాలి బాగా. ఉల్లిపాయ వేయకూడదు. 10 days అయినా పాడవదండి పచ్చడి, 1 month అయినా కానీ. టిఫిన్స్లోకి అండ్ రైస్లోకి బాగుంటుంది. ఇప్పుడు బాగా వేగిన తర్వాత మనం ఈ పోపుని ముందుగా చేసుకున్న పచ్చళ్ళలోకి యాడ్ చేద్దాం. ఇన్స్టెంట్ పికిల్లోకి. ఉసిరికాయ చాలా మంచిదండి హెయిర్కి, కళ్ళకి, యాంటీ యాక్సిడెంట్స్ లాగా. అంతేనండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీ. బాయ్. కొంచెం కలుపుకొని చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్.